హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను ప్రతి ఒక్కరికి చేరే ప్రయత్నం జరుగుతుంది. సో మనం ప్రధానంగా వివరాలు చూసుకుంటే డిఎస్సి జిఆర్ఎల్ వెల్లడి మరింత ఆలస్యం అంటూ ప్రధానంగా అయితే మనకు వార్త ఇవ్వడం జరిగింది. సో ఎదురు చూస్తున్న అభ్యర్థులు అదేవిధంగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల మరింత ఆలస్యం కానుందంటూ మనకైతే ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. ఈ నెల 6వ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే డిఎస్సిలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలను గతంలో తప్పుల తడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది. దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీతోటి ముగిసిపోయింది. అదేవిధంగా జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితానైతే డిఈఓలకి పంపించాల్సి ఉంటుంది. కానీ జిఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అయితే కొంత ఆందోళన చెందడం జరుగుతుంది. సో తుదికి అభ్యంతరాలపై ఏం చెబుతారంటూ కూడా మరొక ఆందోళన అయితే ఉంది. తుదికి వెళ్ళిన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించినా వాటికి మార్కులు ఇవ్వలేదని అభ్యర్థులు అయితే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు వాటిని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో అయినా జిఆర్ఎల్ జారీకి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పడం లేదంటూ ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావచ్చట్టు కూడా మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే మనకు జిఆర్ఎల్ లిస్ట్ అయితే కొంత ఆలస్యం కాబోతుంది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సంతూర్ స్కాలర్షిప్నకు 30 వరకు దరఖాస్తులు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేందుకు 24,000 వార్షిక స్కాలర్షిప్ను అయితే విప్రో సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ స్కూళ్ళు అదేవిధంగా కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీలో చేరిన వారికి ఈ స్కాలర్షిప్ అందజేస్తామంటూ సంస్థ ప్రతినిధి అయితే మనకు పేర్కొనడం జరిగింది. అవకాశం ఉన్నవారైతే ఒకసారి సంతూర్ scholarship.com అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఈ నెల 30 వరకు అయితే అవకాశం ఉంది. మనకు 2 నుంచి దసరా సెలవులు అంటూ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇది అక్టోబర్ 14 వరకు సెలవులు అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ను మే 25న విడుదల చేయడం జరిగింది. ఇందులో కూడా అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు క్యాలెండర్ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే 2025 ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయంటూ మనకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 2025 ఫిబ్రవరి 28 లోపు 10th ప్రీ ఫైనల్, అదేవిధంగా మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తారంటూ మనకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు స్కూల్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషను. అదేవిధంగా నేటి నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటూ దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటూ అధికారులు అయితే సూచించడం జరిగింది. 21న సర్టిఫికేట్ల వెరిఫికేషన్, అదేవిధంగా 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, తర్వాత 2-3 రోజుల్లో సీట్ల అలాట్మెంట్ ఉంటుందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది. ఐసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులు అయితే అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. సో ఎవరైతే ఐసెట్ రాశారో దానికి సంబంధించి షెడ్యూల్ చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా లా కోర్సుల ప్రవేశాల్లో జాప్యం ఎందుకంటూ హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. మరి జూన్ జూలైలోనే పూర్తి చేయాల్సిన కౌన్సిలింగ్ను ఇంతవరకు పూర్తి చేయకపోవడంపై హైకోర్టు ధర్మాసనం అయితే కొంత అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు నవంబర్ లేదా డిసెంబర్లో అయితే కౌన్సిలింగ్ షెడ్యూల్ జరిగే అవకాశం ఉందంటూ దీనిపైన మనకు కొంత సమాచారం రావడం జరిగింది. ఎందుకు ఇంత డిలే అవుతుంది అంటూ దీనిపైన అయితే హైకోర్టు అయితే కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే అగ్నివీరులకు ఉద్యోగం గ్యారంటీ అంటూ హర్యానాలో బీజేపీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. సో మరి ఎంతవరకు అమల్లోకి వస్తుందనే విషయాన్ని అయితే ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒక స్టేట్ గవర్నమెంట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే మిగిలిన ప్రభుత్వాలు కూడా మిగిలిన స్టేట్లు కూడా కొంత అమలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ హర్యానాలో భాజపా ఎన్నికల వాగ్దానాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధమైన ప్రకటనలతోటి
నిరుద్యోగులు అయితే కొంత జీవితాన్ని అయితే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూసుకుంటే ఇంత పెద్ద రాష్ట్రమైన తెలంగాణలోనే కొన్ని సాధ్యం కావడం లేదు. సో అయినప్పటికీ హర్యానాలో ఈ విధమైన ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులు అయితే కొంత ఆందోళనకు గురి చేయడం జరుగుతుంది. పార్టీలు అయితే ఈ విధమైన వాగ్దానాలు ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని అయితే చూసుకునే ప్రయత్నం చేయాలి. సో మరి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ పేర్కొని యువతను ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా కూర్చోబెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంటుంది. సో అభ్యర్థులు కూడా కొంత చూసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బీ ఫార్మసీ మరియు ఫార్మాడీ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ అంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది. ఈ నెల 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్లు. రాష్ట్రంలోని ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు బీ ఫార్మసీ మరియు ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ అడ్మిషన్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నెల 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, అదేవిధంగా 27న సీట్ల అలాట్మెంట్ ఉంటుందంటూ మనకు వెల్లడించడం జరిగింది. ఈ నెల 27, 28 తేదీల్లో ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటూ మనకు సూచించడం జరిగింది. ఇది మనకు బీ ఫార్మసీ అదేవిధంగా ఫార్మాడీకి సంబంధించి షెడ్యూల్. అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే పిహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో 2024, 25 విద్యా సంవత్సరానికి గాను పిహెచ్డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. విభాగాల వారీగా ఖాళీలకు సంబంధించి ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలైలో అయితే దరఖాస్తులు కోరనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఇందులో మనకు ఫెలోషిప్ హోల్డర్స్ అంటూ ఇవ్వడం జరిగింది. యూజీసీ, నెట్ కానీ, గేటు, జీప్యాట్ ఇతర జాతీయ స్థాయి పరీక్షలు రాసిన వారు వారి యొక్క స్కోర్ ఆధారంగా అయితే అప్లికేషన్స్ స్వీకరించాలంటూ పేర్కొనడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే kakatiya.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే టాటా మెమోరియల్ సెంటర్లో 29 నాన్ మెడికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సంబంధిత విభాగంలో 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ కమ్ మెయిన్స్కి సంబంధించి సన్నద్ధమయ్యే అభ్యర్థులకైతే ఉచిత శిక్షణ అయితే ఇస్తుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకునే విధానం అయితే చూసే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించిన పూర్తి వీడియోలు కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా 2024, 25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, ప్రభుత్వ పాఠశాల అదేవిధంగా కళాశాలలో చదివిన విద్యార్థినులు అర్హులంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 49 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కనీసం 60% మార్కులతోటి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన వీడియోలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వీటికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 1150 మంది ఇంజనీర్లు అంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లోగా కొత్తగా విధుల్లోకి హైదరాబాద్లో పోస్టింగ్ కోసం ఎక్కువ ఆప్షన్లు అంటూ మనకు ఇంజనీరింగ్ పోస్టింగ్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీ చార్ట్ అపాయింట్మెంట్ లిస్టుపై ఆఫీసర్ల తర్జన భర్జన, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సులు అంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కొత్తగా 1150 మంది ఇంజనీర్లు చేరనున్నారు. రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ, ఇరిగేషన్ శాఖల్లో వీరు చేరనుండగా ఎక్కువ మంది హైదరాబాద్ సిటీ దాని సమీప ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా వారంతా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సులను అయితే చేయించుకుంటున్నట్టయితే మనకు రావడం జరిగింది. ఈ సిఫార్సు లెటర్లు రావడంతో ఎలా వీటిని అకామిడేట్ చేయాలనే దానిపై ఇంజనీరింగ్ శాఖలు అయితే కొంత ఆందోళన అదేవిధంగా ఒత్తిడికి అయితే గురవుతున్నాయంటూ ఇవ్వడం జరిగింది. ఇది మనకు దాదాపుగా 1150 మంది అయితే కొత్త ఇంజనీర్లు వారం రోజుల్లో జాయిన్ కాబోతున్నారు. వీటికి సంబంధించి అప్డేట్ సమాచారం ఏది వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. గతంలో నర్సులు అదేవిధంగా కానిస్టేబుల్ లాగా దీనికి కూడా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించి వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వబోతుందంటూ కొంత సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా కోర్టు తీర్పు వచ్చాకే గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలంటూ నిరుద్యోగ అభ్యర్థి అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి న్యాయస్థానంలో కేసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తుది తీర్పు వచ్చే వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించొద్దంటూ అభ్యర్థులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.